ఉంటే ఏమన్నా మాట్లాడితే రాజారెడ్డి ఇది రాజకీయం అంటారు, ఈగ అంటాడు, అదంటాడు, వాడు కొట్టాడంటాడు, వాడు నరికాడంటాడు. అన్నీ ఓపికతో భరించాం, సహించాం. బిడ్డా, నువ్వు రాసింది కాదు రెడ్ బుక్. జూన్ 10 లోపల జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. ఈ మధ్య సినిమా వచ్చింది, సీలు చూసినావు కదా, సీలు ఎవడైతే మాట్లాడిండో రాసుకో. కనీసం లెక్క పెట్టుకోండి. దేవుణ్ణి ప్రార్థించండి. 10 మంది మీద అయినా సరే జగన్మోహన్ రెడ్డి సీలు వాళ్ళ గుండెల మీద లేవకపోతే, వాళ్ళ గుండెల మీద జగన్మోహన్ రెడ్డి సీలు వేయకపోతే జగన్మోహన్ రెడ్డి సైనికులు కాదు బిడ్డ. నువ్వు రాసుకునేది రెడ్ బుక్ అయితే మేమిక్కడ రాసుకున్నాం, ఇక్కడ ఉన్నాయి. లెక్క పెట్టుకోండి. 10 పేర్లు, 10 చీటీలు ఎత్తి మరి అప్పుడు జగనన్న గమ్ముగున్నమన్నా కాముగున్నమన్నా వేస్తాం సీల్. అవసరమైతే అన్న కోసం లోపలికి వెళ్ళేదానికైనా సిద్ధంగా ఉండి జూన్ తర్వాత 10 తర్వాత జగనన్న సీఎం అయిన తర్వాత నీ రెడ్ బుక్ కాదు బిడ్డ, సీల్ రాసుకో. వేస్తా జగనన్న మీద పేరు పెట్టి, జగనన్న పేరు పెట్టి వేస్తాం. కారు కూతలు ఒకడు సైకో అంటాడు, ఇంకోటి రకరకాలు అంటాడు, ఇంకోటి రకరకాలు అంటే చేత కాక కాదు, చెయ్యలేక కాదు. జగన్మోహన్ రెడ్డి కనుసైగా చాలు బిడ్డ, ఎవ్వరు ఉండరు. మీరు కూడా మాకు చేతొచ్చు అంతే తప్ప నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మాకు ఆవేశాలు ఉన్నాయి, మాకు కోపతాపాలు ఉన్నాయి, కానీ ఓపిక కూడా ఉంది. కాబట్టి ఆ పప్పుకు చెప్తున్నాను, 4 మాటలు మాట్లాడితే 4 రెడ్ బుక్కులు రాస్తే తడిసిపోయే ప్యాంట్లు వేసుకొని మేము లేవు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి కోసం ఏం చేసేదానికి వచ్చి వేలాది మంది ఇక్కడ కాసుకో ఉన్నారు, సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి రేపు రాబోయే ఎన్నికల్లో